ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదల కోసం బీఆర్ఎస్ మండల కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ వెంకటాపురం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. ప్రస్తుతం నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి పేద ప్రజలకి పేద ఆడపడుచులకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకాన్ని షాదీ ముబారక్ పథకాన్ని మొత్తం రద్దు చేద్దాం, వాళ్ళకి ₹1,00,000 ఇవ్వద్దు, వాళ్ళకి ఇచ్చేది ఏంటని వ్యవహరించి ఒక దొంగ వ్యక్తితోనే హైకోర్టులో స్టే చేయించి ఇవ్వకుండా చేస్తా ఉన్నాడు. దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజు వచ్చి మరి ఎంఆర్ఓ కార్యాలయాల్లో, ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రం ఇద్దాం. ముందు ఇచ్చిన తర్వాత ప్రజలందరినీ కలుపుకొని, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరినీ కలుపుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్ని పునరుద్ధరించకపోతే హైకోర్టులో అప్పీల్ చేసి ఎంబటే అఫిడవిట్ దాఖలు చేసి హైకోర్టు నుంచి మరి స్టే ఉంది, ఆ స్టే వేకేట్ చేసి మరి రాష్ట్రంలో ఉన్న పేదింటి ఆడపడుచులకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు, మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ రోజు ₹1,00,000 ఇస్తే చాలా వరకు వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడతా ఉన్నాయి. దాన్ని రద్దు చేద్దామని దృక్పథంతో ఒక దొంగ వ్యక్తిని పెట్టి హైకోర్టులో స్టే తెప్పించాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకించాలి. మన పథకాన్ని సాధించుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ మండలంలో ఉన్న ఆడపడుచులంతా కూడా రేపు రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దానికి అందరూ ఆడపడుచులంతా వచ్చి మరి ప్రజలంతా వచ్చి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. త్వరలోనే దశల వారీగా మరి ఉద్యమాన్ని ఆయన గనక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని పునరుద్ధరించకపోతే, ప్రజలు ఆడపడుచులకు ఇవ్వకపోతే ఆడపడుచులతో గిరిని కొట్టించే పరిస్థితి మరి వచ్చే నెల కల్లా మరి పునరుద్ధరించాలని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మీద ఉద్యమం చేస్తామని ప్రకటన చేస్తున్నాం.